బలపరచమని, ప్రతి విధమైన మాట తొందర వద్ద, అనవసరమైన మాటల వద్ద నీ దాసుని సంపూర్ణంగా మీ ఆత్మచేత నియంత్రించి మీరే నింపి బలపరచండి అని నీ కృపకు కూడి ఉన్న మా ప్రియులందరినీ మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ, శారీరకంగా మానసికంగా కూడా బలహీనంగా ఉన్నాను, నన్ను మీ పునరుద్ధాన బలం చేత బలపరచమని నీ కృపకు సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు గారు ఈ పత్రిక ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి అని చెప్పాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్నవాడు 4వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, నా వలన మీరేమి నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో అటు వాటిని చేయండి అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండండి అన్నవాడు తనను తాను మాదిరిగా చూపించుకోవడం 4వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనపడుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును గురించి రాస్తున్న పత్రిక ఫిలిప్పీ పత్రిక. ఈ పత్రికలో ప్రభు యొక్క మనస్సును మనం చూస్తాం. ప్రభు ఎట్టి మనస్సు కలిగిన వాడు. సహజంగా బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన మనస్సుల గురించి రాస్తుంది. కానీ ఇక్కడ లేఖనంలో మనం చూడవలసిన ఒక మాట, దయచేసి మీరు రండి, 2వ అధ్యాయంలో ఆయన గురించి రాసిన మాట 7వ వచనం. బ్రదర్ చదవమని చెప్పాను కదా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఈ చిన్న మాట అండర్లైన్ చేసుకోండి, తను తానే రిక్తునిగా చేసుకొనెను, తను తానే రిక్తునిగా చేసుకొనెను. క్రీస్తు ప్రభువుకున్న మనసు ఏమిటి? ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్న మనసు. ఎవరు తను తాను రిక్తునిగా చేసుకోలేరు. మనల్ని మనం ఖాళీ చేసుకోవడం, emptying ourselves is so difficult. మనల్ని గురించి మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాం, మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇష్టపడతాం, కానీ మనం ఖాళీ చేసుకోవాలి, రిక్తునిగా చేసుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే మనము రిక్తునిగా చేసుకున్నట్టు కనబడదు, ఖాళీ చేసుకున్నట్టు నటిస్తాం. ఉదాహరణకి ఇలా అంటారు, ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తాడు ఎవరు, సబార్డినేట్, వెళ్ళి ఎలా ఉంటాడు, సార్ అంటాడు కదా. నిజంగా రిక్తుడా? వెళ్ళిపోగానే ఇలా అంటాడు, వాడి బీటెక్ నేను అంటే, అంతేగా? అబద్ధం అన్నానా నేను? ఇట్ ఈస్ ట్రూ. చెప్పండి, రిక్తుడేనా? ఎలా కనిపించాడు? అసలు ఎంటెక్ చదివిన కుర్రాడు వచ్చి సబార్డినేట్గా పనిచేస్తున్నాడు కనుక డిప్లొమా చదివి ఆ తర్వాత బీటెక్ చేసిన వ్యక్తి దగ్గర చేతులు కట్టుకుని ఉన్నాడంటే అని మనం అనుకుంటాం. కానీ లోపల ఏం లేదు. ఖాళీ చేసుకున్న తత్వం, ఖాళీ చేసుకున్న మనసే లేదు. ఎందుకు మనం దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవించలేకపోతున్నాం? అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండును. అది 4:9. We are going to enjoy the fullness of His presence. అది దాని అర్థం. మనం సమృద్ధి అయిన ఆయన సన్నిధిని అనుభవిస్తాం. ఎప్పుడు మీరు నాలో ఉన్నది నేర్చుకుంటున్నారుగా, అలా మీరు చేయండి. నాలో ఏదో ఉన్నట్టుగా మీరు చూశారుగా, అలా చేయండి. నా వద్ద ఉన్నట్టుగా మీరు నేర్చుకున్నది మీరు చేయగలిగితే అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు అని ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అన్నమాట. ఎవరి ముందో ఎవరి కొరకో రిక్తుని చేసుకోలేదు.
ఉద్యోగం కోసం రిక్తునిగా చేసుకోవడం కాదు ఇది. ఇక్కడ రాస్తున్నమాట తనను తాను, ఈ హింసలు ఎవరో బలవంతం కాదు. అర్థం కదా? మన ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలు చెప్తాం, రే 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 అంటూ వచ్చాడు, ఎదురాడు చెప్పురా, ఎదురాడు చెప్పు, వందనాలు చెప్పురా. వాడే ఉంటాడు, చెప్పను అంటాడు. మనం అంటారు చెప్పలేదనుకో, సాయంకాలం నాన్న రాగానే చెప్తాడు, దాతలు చేస్తాడు. బలవంతం పెట్టి వాడు ఏం చేస్తున్నాం మనం? వాడు నేను ఎవరికంటే తక్కువ అని కాదు, ఒకరిని విష్ చేయాల్సిన అవసరం లేదు అనుకునే స్థాయిలో ఉన్నాడు వాడు. అలాంటి వాడిని మనం బలవంతంగా ఉంచుతున్నాం అంతే. కానీ ప్రభు అలాగా తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ రిక్తునిగా చేసుకోవడం అనే అనుభవం వద్ద నేను ప్రభువుని గురించి 1-2 మాటలు చెప్పాక పౌలు గారి గురించి కూడా 1-2 మాటలు చెప్పి క్లుప్తంగానే చెప్పి ముగిస్తాను. నేను తీవ్రంగా అలసటగా ఉంది నాకైతే. నేను ఇలా అంటాను, ఆయన భూమి మీదికి మనిషిగా వచ్చాడు. ఏ విడిచిపెట్టి వచ్చాడు? ఏ విడిచిపెట్టి వచ్చాడు? చెప్పండి అమ్మా. సంఘాన్ని పెట్టొచ్చాడు. దేవదత్తుల నుంచి పెట్టొచ్చాడు. యోహాను సువార్త తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఏ విడిచిపెట్టొచ్చాడు? ఇలా అంటాం. ఆ రోజు మోషే అడిగాడు, అయ్యా నీ మహిమ నాకు చూపించారు అనగానే ఏమన్నారు ఈయన? అబ్బాయి నా ముఖం చూసి ఎవరు బతకరు అబ్బాయి అన్నాడు. నా ముఖం చూసి ఎవరు? మోషే అడిగింది ఏమిటి? నీ మహిమను చూపించాలి. ఆయన అన్నమాట ఏమిటి? నా ముఖం చూసి ఎవడు బతకడు అన్నాడు. అని నా మంచితనం అంతా చూపిస్తాలే అన్నాడు. 2, 1 ఆయన స్వరూపం, 2 ఆయన వ్యక్తిత్వం మహిమలో ఉన్న భాగాలు. మరి ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. యోహాను భక్తుడు అంటాడు, మేము దేనిని నిదానించి చూసామో, చూస్తే చస్తారన్నమాట. సావులాగా కొండను ముట్టుకుంటే చచ్చిపోతాడన్నారుగా, మనిషిని ముట్టుకున్నాం మేము, దేన్ని తాగి చూసాము, సావులా. కారణం మహిమను విడిచి వచ్చాడు. ఎంటీడ్ హిమ్సెల్ఫ్ బై లివింగ్ హిస్ ఎటర్నల్ గ్రేస్, ఎటర్నల్ గ్లోరీ. గ్రేస్ కాదు, గ్లోరీ. ఆ నిత్యమైన మహిమను విడిచి వచ్చాడు ఆయన. ఖాళీ అవ్వడం అంటే చిన్న సంగతి ఏం కాదది. ఇలా అంటాను, దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ శరీరాన్ని ధరించడం ఏమనాలి? ఆత్మ శరీరాన్ని ధరించడం ఏమనాలి? ఇలా అంటాను నేను. డానియల్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. ఒక రోజున ప్రభువును నమ్ముకున్న తరువాత ఎవడో కుర్రడు ఆయన ఉద్యోగం చేసిన దగ్గరికి వచ్చి నీ అంతు చూస్తానన్నాడు. ఈయన వెళ్ళి, బాబు అప్పుడెప్పుడే ఎందుకు లేరా, ఇప్పుడే కొట్టు అన్నాడు. ఒకప్పుడు ఎవరెత్తును పోలీసులకు దడ, కానీ ఇప్పుడు సామాన్యుడు వచ్చి నీ అంత చూస్తానంటే ఇప్పుడే కొట్టు అన్నాడు. కొట్టలేక
ఏం చేశాడు? తానెవరో, తన సామర్థ్యం ఏంటో దానంతా విడిచిపెట్టేసి తను ఖాళీ చేసుకున్నాడు కదా. ఆలోచిద్దాం. ప్రభువు రిక్తునిగా చేసుకున్నాడు అదే ఆయన మనస్సు. మీరు నా దగ్గర నేర్చుకున్నారుగా. ఏం నేర్చుకున్నారు? ఏమేమి నేను నీకు చెప్పాను? ఎలా నేను జీవించాను? రండి వెళదాం. ఫిలిప్పీ పత్రిక దగ్గరికి వెళదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇలా అంటారు. లాభాలను నష్టంగా ఎంచుకోవడం అంటే అర్థం ఏంటి? రిక్తునిగా చేసుకోవడం. లాభాలను ఏం చేస్తున్నాడు అనమాట? వదిలేసుకున్నాడు. రిక్తులు చేసుకోవడం అంటే అర్థం ఏంటి? వదిలేసుకోవడం, ఖాళీ చేసుకోవడం, విడిచిపెట్టేసుకోవడం. ఇది రిక్తత అంటే. విడిచిపెట్టేసుకుంటున్నాడు. నాకు ఏవేవి లాభకరాలో, వేటి వల్ల నాకు ప్రాఫిట్ వస్తుందో వాటన్నిటి నేను ఏం చేస్తున్నాను? విడిచిపెట్టేస్తున్నాను. కానీ మనం విడిచిపెడతామా? విడిచిపెట్టే మనసు ఉంటుందా మనకి? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టం. ఏదైనా కొంచెం లాభం వస్తుంది అని అనుకుంటే కనుక దాన్ని ఎలాగైనా మెయింటైన్ చేసుకుంటాం. 100 మంది ముందు దాన్ని చెప్పుకుంటాం. మనల్ని మనం ఘనంగా చూపించుకుంటాం. కానీ ఖాళీ చేసుకునే ప్రయత్నం మాత్రం ఎన్నడూ చేయడం. ప్రభు తను ఖాళీ చేసుకున్నాడు. పౌలు గారు కూడా తను ఖాళీ చేసుకున్నాడు. మరో మాట చెప్తున్నాను. ఆ ఖాళీతనం ఏ స్థాయిలో ఉందో పౌలు గారికి నేను మీకు చూపిస్తాను. చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలలో ఇలా అన్నాడు. సమస్తమును నష్టపరుచుకొని వాటిని చివరి పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. లాభాలను నష్టంగా ఎంచుకున్నాను. బాగుంది, ఖాళీ చేసుకున్నాడు అనుకున్నాం. కానీ ఇలా అంటున్నాడు, నేను సమస్తాన్ని, లాభకరమైనవి మాత్రమే కాదు సుమా, నాకు ఏవేవి లాభకరాలు మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. ఆయన ఏవి లాభాలు చెప్పుకున్నాడు. ఆయన 3వ అధ్యాయం గురించి చెప్పుకున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చెప్పుకున్నాడు. 3 నుంచి 6వ వచనం వరకు ఆయన లాభాల గురించి చెప్పాడు. అవి ఆయన లాభాలు. ఇకపోతే ఆయన సమస్తాన్ని అన్నప్పుడు మీరు మళ్ళా కొరింథీ పత్రిక వెళ్ళాలి. వెళితే ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ చదువుకున్నాడో, ఏం చేశాడో అవన్నీ అక్కడ ఉంటాయి. వాటన్నిటినీ ఆయన దేనితో సమానంగా ఎంచుకున్నాడు? ఆ పదం పలకడానికి కూడా మనం ఇష్టపడలేదు. ఎందుకని అది మనలోదే కదా. బహిర్భూమిలో విడిచిన తర్వాత చెప్పండి. We don't want to see it even. చూడడానికైనా ఇష్టపడతారా? నాదే అని చెప్పుకునేప్పుడే రసీపడతారా? ఎంటీయింగ్ అనే దానికి ఆయన చూపించిన అత్యున్నతమైన ఎగ్జాంపుల్. మరలా తిరిగి ఆ ఊసు నేను ఎత్తాను, మరలా తిరిగి ఆ తావుకు నేను పోను, మరలా తిరిగి అది నాది అని నేను చెప్పను. నాకు కావలసింది ఏమిటో తెలుసా? నా కొరకు రిక్తునిగా చేసుకున్న నా ప్రభు ఒకడే. ఎందుకోసం బతుకుతున్నాం మనం? ఎందుకు రక్షించబడ్డామా? కారణం చెప్పండి. ఎవరు మనల్ని రక్షించారో ఆయన కోసం బ్రతకడం కోసం కదా మనల్ని మనం డెడికేట్ చేసుకుంది. ఆయనకున్న ఈ మనసు ఎంత మనసు!
తను తాను ఖాళీ చేసుకున్నాడు. ఇప్పుడు నేను అంటాను, మనం లాభమైన వాటిని నష్టంగా ఎంచుకున్న అనుభవం ఉందా? సమస్తాన్ని నేను కొంచెం పాలిష్ లాంగ్వేజ్లో చెప్పను, సమస్తాన్ని అసిద్ధంగా ఎంచుకున్నామా? మీరు వాక్యాత్మ స్టెప్పే చదివాం కదా, దానిని నేను పాలిష్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఏమని? అసిద్ధమైన దానిగా ఎంచుకున్నావా? చెప్పనా? ఖాళీ చేసుకోవడానికి భాష దగ్గరికి కూడా మనకి ఇష్టం లేదు. భాష దగ్గర ఖాళీ చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. మనం పెంటతో సమానంగా ఎంచుకోగలిగాము? ఖాళీ చేసుకున్నామా? లేదు కదా. హృదయపూర్వకంగా చెప్పండి, క్రీస్తు కలిగిన ఈ మనసు మనకుందా? మనకుంటే వారు ఏక మనసు కలిగి ఉన్నారు, మనం ఎందుకు ఉండలేం? తోటి వారితో ఐక్యతను ఎందుకు కాపాడుకోలే? సమాధానంగా ఎందుకు ఉండలే? ఎందుకు సహించలే? మనల్ని మనం ఖాళీ చేసుకోలేం కదా. నన్ను అంటాడా? నన్ను అంటదా? అసలు నేనేంటి? అసలు నేను మగవాడిని కదా, నన్ను అనవచ్చా? నేను సంపాదిస్తున్నా, నన్ను లెక్క చేయకుండా ఉంటాడా? ఖాళీ చేసుకునే తత్వం ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మానేసాము మన మనసులో, అప్పుడు సమస్తమైన కల్మషం వచ్చి మళ్ళీ చేరదు. అనుమానం ఏమీ లేదు, అనుమానం ఏం లేదు, నో డౌట్ ఇన్ ఇట్. మాట అందామా? అయ్యా, నిన్ను నీవు ఖాళీ చేసుకున్నావు, కానీ ఖాళీ చేసుకునే దగ్గర నేను సరిగా లేదు, నేను ఖాళీ చేసుకోలేకపోతున్నాను, ఇంకా నేను లాభమైన వాటి కోసం పాకులాడుతున్నాను, సమస్తం కోసం వెంపర్లాడుతున్నాను. అందుకని వాటిని నష్టంగా ఎంచుకోలేను, వీటిని పెంటగా ఎంచుకోలేను, నన్ను నేను ఘనంగా ఎంచుకుంటున్నాను, నిన్ను మాత్రం ఘనంగా ఎంచుకోలేకపోతున్నాను. పౌలు గారిలో వీటిని ఫిలిప్పీ సంఘం చూసింది, సంఘం నేర్చుకుంది కాబట్టి వాళ్ళు త్యాగ సహితంగా జైల్లో ఉన్న పౌలు కోసం పంపగలిగారు, చేయి సాపగలిగారు. వాళ్ళేం ఐశ్వర్యవంతులేం కాదు, వాళ్ళు నిరుపేదలే. అయినా సరే వాళ్ళ చెయ్యి ఫిలిప్పీ నుండి రోమ్కి వచ్చింది. రోమ్ జైల్లో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వాళ్ళ ధనం వచ్చింది. వాళ్ళు తమ దగ్గర ఉన్న ఒక వ్యక్తిని పంపగలిగినారు. వాళ్ళు అవసరం లేవని కాదు, అవన్నీ ఉంటే వాళ్ళకి లాభం రాదని కాదు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం చేసుకోలేరని కాదు. క్రియాత్మకంగా వాళ్ళు నేర్చుకున్నది తమ జీవితాలలో స్పష్టంగా వారు చూపించగలిగారు. కానీ మన జీవితాల వద్ద ఆ లాభాన్ని నష్టంగా కానీ, సమస్తాన్ని పెంటగా ఎంచుకోవడం దగ్గర కానీ మనల్ని మనం రిక్తులుగా చేసుకున్న అనుభవం మనకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోని 8వ వచనంలో ఇలా రాశాడు. ఆయనే ఏమని రాశాడంటే, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. క్రీస్తు కలిగిన మనసు తను తాను తగ్గించుకునే మనసు అయి, రెక్తునిగా చేసుకునే మనసు మాత్రమే కాదు, తను తాను తగ్గించుకున్న మనసు. బలవంతంగా కాదు సుమా, ఈ హింసలు తనకు తానే తగ్గించుకున్నాడు. ఎవరో తగ్గించక్కర్లేదు, ఎవరో తగ్గిస్తారు కాబట్టి కాదు, లేదు ఉద్యోగ ధర్మం కాబట్టి కాదు. తను తాను తగ్గించుకోవడం అనేది నా ప్రియరక్షకునికి ఉన్న గొప్ప లక్ష్యం. ప్రభు జీవితాన్ని చదువుతున్న ప్రతిసారి లేఖనంలో ఒక్కోసారి ఏడుపు వస్తుంది. ఇలా అంతా నేను నిమ్మడించు అన్నాడు ఆయన. ఎవరిని? సముద్రాన్ని.
అన్నాడు గాలి. అవునా? సముద్రం ముందు, గాలి ముందు మనిషి ఎంత? మీరే చెప్పాలి. సముద్రం ముందు, గాలి ముందు మనిషి ఎంత? ఆ మనిషి కొడితే అంటాడు, మంచి మాటనే మాట్లాడుతున్నాను కదా, కానీ మాట్లాడినే కదా కొట్టొచ్చునే అన్నాడు. ఏం చెప్పాలి? తగ్గించుకోవడానికి నిర్వచనం పెట్టడానికి కనపడతామని. Is there any example in the world can define the obedience except my Lord Jesus Christ? ఏ నిర్వచనం చాలదు నా ప్రియరక్షకుని విధేయత ముందు. విధేయత అంటే ఆయనే. ఇంకా అంత విధేయత చూపించగలిగిన వాడు ఎవడు లేడు. ఎవరు లేదు. ఈ హిమ్సెల్ఫ్ అంతే. అంత తగ్గించుకున్న వాడి గురించి పౌలు భక్తుడు అంటాడు, మరణము పొందినంతగా జీవం ఆయన. యేసు ప్రభు ఎవరు? జీవం ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న మాట ఏమిటి? కలిగి ఉన్నది ఏంటి ఆయన లేకుండా? అంటే జీవం యొక్క చిరునామా ఆయన, జీవం యొక్క సోర్స్ ఆయన, జీవం ఆయన. నేనే జీవాన్ని అన్నాడు. జీవము మరణించడానికి, జీవమే మరణిస్తే ఇంకా విధేయతకు వేరే నిర్వచనం ఏం కావాలి? ఇలా అంటారు. మీరు ఇప్పుడు చాలా మంది విశ్వాసులు ఉన్నారు కదా, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, ఏ ప్రార్థన చేస్తారు మీరు? దేవా మంచి మరణం నాకు. ఎలాంటి మరణం కోరుకుంటున్నాము? మంచి మరణం. మంచి మరణం అంటే మంచి మరణం అంటే ఉద్దేశం ఏంటి? బ్రదరు అతను ప్రసంగం చేస్తా వెళ్ళిపోయాడు వెంకటరత్నం. అబ్బాయి అంత మంచి మరణం అండి. అంతే మోకరించి ప్రార్థన చేసుకున్నాడు కదా, నా ప్రార్థన అని మంచి మరణం అని అడగను కానీ నీ వాక్యం చెప్తూ ఉండగానన్నా నీ సన్నిధికి రావాలి, మోకాళ్ళ మీద ఉండగానన్నా నీ సన్నిధికి రావాలి. దిస్ ట్రూ ఆర్ మై రిక్వెస్ట్ టు మై ఫాదర్. మంచి మరణం, మంచి మరణం. కానీ ఆయన శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ఆ రోజుల్లో కానీ ఏ రోజుల్లోనైనా అంతకంటే నికృష్టమైన మరణం మరొకటి లేదు. ఆ రోజుల్లో శిలువ అనే మాట ఏ వర్డ్ ఆఫ్ టెర్రర్. ఆ శిలువ అనే మాట వింటే వైకంపితులు అవుతారు ప్రజలు. శిలువ అంటే అలాంటిది. శిలువను చూడడానికి ఇష్టపడరు, శిలువ అనే పేరు పలకడానికి ఇష్టపడరు. అలాంటి శిలువ మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? ఎక్కడ కనపడతాడు ఆయన? యెషయాకి 6వ అధ్యాయం 1వ వచనంలో, అన్ని సింహాసనముల కంటే ఉన్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. సింహాసనాసీనుడైన వాడు, అన్ని సింహాసనాల కంటే ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు శిలువ మరణం కొరకు తగ్గించుకోవడం. మీరే చెప్పండి, విధేయతకి వేరే నిర్వచనం కావాలా? ఆయనే కదా. సరే, మరి పౌలు గారు అన్నాడు, నా దగ్గర ఉందని, నాలో ఉందని మీరు విన్నారు, మీరు చూశారు, మీరు నేర్చుకున్నారు అన్నాడు. పౌలు గారి విధేయతని నేను క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పి ముగిస్తాను. దయచేసి రండి నాతో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎవరైనా పౌలు గారు ఎవరు? పౌలు గారు ఎవరు చెప్పండి. హూ ఇస్ పాల్? Founder of so many churches, apostle to Gentiles. He wrote so many epistles. He became model unto the world to show Christ. ఇలాంటి వాడు అంటాడు, నేను పాపులలో ప్రధానుని అన్నాడు. అంటే నాకంటే పాప ఎవరు లేరు అన్నాడు. మీరే చెప్పండి, ఇప్పుడు దీన్ని ఏమనాలి? నేను మీతో ఇలా అంటాను, ఇక్కడ నాకంటే నల్లగా ఉన్నవారు ఎవరు లేరు అన్నాను అనుకో. బాగా నల్లగా ఉన్నాయని ఏమనుకుంటాడు, ఈయన కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, అవునా, తగ్గించుకోవచ్చు కానీ బ్రదర్ మరీ అంత తగ్గించుకుంటాడా, నేను ఇంకా నల్లగా ఉన్నాను కదా అనుకోవచ్చు కదా. అలాంటిది నేను పాపులలో ప్రధానుని అన్న మాట ఎంత తగ్గించుకున్న మాట, అది ఎంత తగ్గింపో ఆశ్చర్యకరంగా. వీఆర్ గోయింగ్ టు సీ హిస్ ఒబీడియన్స్ when he is going to say, I am the chief of sinners. ఈ మాట పలకడం చిన్నది కాదు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఆయన మాటను మరో చోట చూద్దాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 8-11 కలిసి ఉంటాయి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును. ఈ మాట అంటలేండి, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన పాపులలోనేమో ప్రధానుని, పరిశుద్ధుల్లోనేమో అత్యల్పుణ్ణి. ఏమనాలి ఈ మాటకి? దీనంతో అందామా? But I wanted to say it is obedience. నా ద్వారా ఆ సంఘం యొక్క మహిమైశ్వర్యం ఏమిటో, సంఘం ద్వారా దేవుడు అదృశ్యమైన వాళ్ళకి చెప్పాలనుకుంటున్న జ్ఞానం ఏమిటో ఈ అత్యల్పుని ద్వారా చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. గనుల ద్వారా చెప్తే ఆయనకేం ఘనత, అత్యల్పుడినైనా నా ద్వారా చెప్పించాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా నేను సంఘంలో వయస్సును బట్టి ఇందాక తమ్ముడు ధ్యాని అన్నాడుగా, కొంతకాలం అయిన తర్వాత సహవాసంలో తేడా వస్తాడు. సీనియర్స్ జూనియర్స్ అని కదా, మరి పౌలు కంటే సీనియర్ కదా అంతే కదా. పౌలు కంటే ఒక ఆమె
యోగ్యం వచ్చిన బ్రదర్, నాకు వచ్చిన కష్టాలు యోగ్యం వచ్చినాయి అంటారు. ఆమె పాపం ఎప్పుడూ రిక్తురాలు కాదు, ఎప్పుడూ తగ్గించుకునే అవకాశం తనకు లేదు. తగ్గించుకుంటాను. మీరు ఆలోచించండి, అర్చకుడను అన్నాడు. అసలు ప్రపంచాన్ని రెండుగా విభాగిస్తే పరిశుద్ధులు, పాపులు రెండే తెగలు, ఇంకేం లేవు. ఈయన అంటున్నాడు, పాపులలో ఐఎమ్ ఫస్ట్, పరిశుద్ధుల్లో ఐఎమ్ లీస్ట్. ఇది మీరు నా దగ్గర నేర్చుకున్నారు. మనం ఎలాంటి వాళ్ళంటే ఘనత పొందేటప్పుడు గొప్పవాళ్ళము, అవమానం వచ్చినప్పుడు తప్పించుకుని పోయేవాళ్ళం. విధేయత ఎక్కడుంది? సహవాసంలో, విశ్వాసులో విధేయతే ఉంటే, ఒకరిని ఒకరు తగ్గించుకునే తత్వమే ఉంటే, ఆ వ్యక్తి నష్టం చేసిన, అవమానించిన తప్పుడు ఎందుకు అక్కడికి వదనాలు చెప్పినట్టు, ఎందుకు ఇంటికి వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? అది నా ప్రియరక్షకుని యొక్క అత్యున్నతమైన లక్ష్యం. వేర్ నాట్ ఎక్సర్సైజింగ్ ఇట్. మనం దాన్ని ఏమి అభ్యాసం చేయబోకూడదు. మనం గర్విష్ఠులేని విశ్వాసం, మనం మెడవలసని విశ్వాసం, లెక్క చేయని విశ్వాసులు, అందరూ మనల్ని గౌరవించాలి అనుకునే అహంకారులమైన విశ్వాసం. సిగ్గుపడాలి. ఈ మనసు మనకెక్కడుంది? క్రీస్తుని కలిగిన మనసు ఎక్కడ? పౌలు గారికి ప్రపంచంలో 2 కేటగిరీసే కాదు, 3వ కేటగిరీ కూడా కనపడింది. పాపులు ఒక కేటగిరీ కనపడ్డారు, పరిశుద్ధులు మరో కేటగిరీ కనపడ్డారు. ఇప్పుడు 3rd కేటగిరీ ఎవరు కనపడ్డారో చూడండి. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా నేను బ్రదర్స్ని కదరా చదవమంది. ఏలైనగా నేను అపోస్తలులందరిలో చెప్పండి, I am the least of all apostles. ఇలా అంటారు పిల్లలు. స్కూల్కి వస్తున్నారు. ఎవరో ముసలాయన, బట్టలు చిరిగిపోయాయి, ఓ చెప్పు దిగిపోయింది, నడవలేక నడుస్తున్నాడు. ఒక చేతితో చెప్పు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. పిల్లకాయలు అందరూ మంచి డ్రెస్ వేసుకున్నారు, అందరూ షూ వేసుకున్నారు, అందరూ టై కట్టుకున్నారు. వాళ్ళు నడిచి వస్తుండగా రోడ్డు ప్రక్కన తంటాలు పడుకుని ముసలాయన్ని చూడగానే జోక్స్ వేసుకుంటున్నారు, నవ్వుకున్నారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాపం ఆ ముసలాయన అవేం పట్టించుకోలేదు. వీళ్ళందరూ వచ్చారు క్లాస్లో కూర్చున్నారు. ఓ పావు గంటకి ఆయన ఆ క్లాస్ దగ్గరికి వచ్చాడు. పాఠం చెప్తున్నాడు మాస్టరు. డస్టరు, పీస్ ఆఫ్ చాక్ అక్కడ పెట్టి హీ యూస్ టు రన్, పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి ఇలా పాదాల దగ్గరికి వంగి, సార్ మీరు ఇక్కడికి వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి అన్నాడు. క్లాసులో ఉన్న పిల్లలు ఏమవుతారు? మాట్లాడండి, ఏమవుతారు కదా. ఆయన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి వచ్చి ఒక మాట చెప్పాడు. నీకు నేను నేర్పుతున్న ఈ విద్య ఆయన భిక్షారా నాకు అన్నాడు.
ప్రభు దగ్గరే రక్షణ మనకు పెట్టిన భిక్ష, వ్యక్తిత్వం ఆయన పెట్టిన భిక్ష, పౌరసత్వం ఆయన పెట్టిన భిక్ష. కానీ ఆయన కలిగిన మనస్సు మాత్రం మనం కలిగి ఉండం. వాటిని మనం అభ్యాసం చేయం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే మనం తాపత్రయపడతాం. ఒక్క మాట అంటే ఓర్చుకో, విధేయత చూపించం, రీతిగా చేసుకో. క్రీస్తు ప్రభు కలిగిన మనసులోని ఈ రెండు సంగతులు మన వ్యక్తిగత జీవితాలు మనం అన్వయం చేసుకుంటే, ఆయన సిలువ వేయబడిన, మన కొరకు రక్తం చిందించిన, మన కొరకు మరణించిన, మన కొరకు సమాధి చేయబడిన ఆ అత్యున్నతమైన సంగతి మన వ్యక్తిగత జీవితాల్లో శక్తివంతమై ఆయన మనతో కూడా ఉండి, మనలో నుండి ఆ జీవం ప్రవహించేది ఎప్పుడో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ఉండేవాడు. మనం వ్యక్తులుగా మనం తగ్గించుకునేవాడు. తల్లి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించుకుందాం. దైవ సేవకులు కొండాయి కావచ్చు మాట్లాడుతున్నాను. మరి ప్రార్థన తర్వాత ప్రకటనలు ఉంటాయి, తర్వాత ఆశీర్వాదం. మహోన్నతుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధన సంఘ వచ్చి మొదటి దిన కోరికలలో దైవజనులు ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం మా మధ్యకు నడిపించామయ్యా. అనేక దినాల ప్రార్థన ఈ మొదటి దిన కూడికలో మా పట్ల మీకున్న ఉద్దేశాలు, మీకున్న ప్రణాళికలు మా జీవితాల్లో కార్యసాధకమై క్రియారూపమవుటకు ఏ విషయాల్లో మేము బలహీనంగా ఉన్నామో మా అందరితో ఈ మెల్లని స్వరంతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. తండ్రి, మా ఆత్మీయ జీవితాలు ఏ రీతిగా చల్లారిపోయినాయి, మా ఆత్మీయ స్థితి ఎంతగా దిగజారిపోయింది. అయినా మన అతిశయము, అహంభావము, గర్వము, నీకు అయిష్టాన్ని కలిగించే జీవితంలో మా భ్రష్టత్వం ఎంత భయంకరంగా ఉందో ఈ రాత్రి నీ వాక్యం వద్ద మాతో స్పష్టంగా, సూటిగా, అర్థమయ్యే రీతిగా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు